ప్రజా వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు. అనంతపురం జిల్లా గుమ్ముగట్టలో 50 లక్షల వ్యయంతో నిర్మించిన ఆసుపత్రి భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్యం కోసం నియోజకవర్గంలో 7.8 కోట్లతో ఆరోగ్య కేంద్రాల పనులు చేపట్టామని, తాళ్లకేరలో 2.5 కోట్లతో ఉప కేంద్రం పనులు జరుగుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి పనులు జరిగాయన్నారు. గత ప్రభుత్వం కేవలం మాటలతోనే కాలక్షేపం చేసిందని విమర్శించారు. వైద్య సిబ్బంది అంకిత భావంతో పనిచేసి ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. మంచి కార్యక్రమం 50 లక్షలు ఖర్చు పెట్టి ఈ భవనాన్ని నిర్మించి మన టైంలోనే ఈరోజు ప్రారంభం చేసుకుంటా ఉన్నాం. అట్లాగే 2.50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తాళ్లకెరలో ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాం. అక్కడే ఇంకో సబ్ సెంటర్ కూడా కడతా ఉన్నాం. ఇట్లాంటివి 7.48 కోట్ల రూపాయలతో ఆరోగ్య కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తా ఉన్నాం. ఒక ఆర్ఎన్బిలోనే మనం వచ్చినాక 100 కోట్ల రూపాయలు పనులు చేస్తా ఉన్నాం. ఇన్ని కార్యక్రమాలు ఎప్పుడూ జరగలే. అంతకుముందు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ఊరికే మాటలు చెప్పినారు, అనేక రకాల హామీలు ఇచ్చినారు, కానీ ప్రజల బాగోగుల గురించి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, అట్లాగే రహదారులు, వీటిపైన శ్రద్ధ పెట్టలే. మనం వచ్చినాక రోడ్లు బాగుపడతా ఉన్నాయి. విద్యలో దాదాపు 300 మందికి పైగా మనం టీచర్ల నియామకము, దాంతోపాటు అనేక స్కూల్ బిల్డింగ్లను బాగు చేసుకుంటా ఉన్నాం. ఆరోగ్య రంగంలో అనేక కార్యక్రమాలు చేసుకుంటాం. ఇంత ముందు నేను చెప్పినట్లు ఒక 7.48 కోట్లతో ఆరోగ్య కేంద్రాలు ఇక్కడ తాళ్లకెరలో, ఈరే హాల్లో, రేపు ఈరే హాల్లో కూడా ఇట్లాంటి భవనాన్ని ప్రారంభం చేస్తా ఉన్నాం. ఒక మంచి కార్యక్రమం 50 లక్షలు.